రైట్ అన్న. మొత్తానికి చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కొంచెం దూకుడు తగ్గించిన హైడ్రా విధానం వల్ల నిజంగా రియల్ ఎస్టేట్ హైడ్రా అనేది అసలు ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది అన్నీ మనం చెప్పుకుంటే అసలు హైడ్రా ముందు చెప్పింది ఏంటి, హైడ్రా చేస్తున్నది ఏంటి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా మేము ప్రభుత్వ భూములను రక్షిస్తాం, మేము చెరువులను కాపాడుతాం, మేము లెఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ప్లాట్లని కానీ లేతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్లాట్లను కానీ మేము కబ్జాదారుల నుంచి రక్షిస్తామని చెప్పి ప్రగల్భ బలపాలు కట్టడం జరిగింది. కానీ ఈనాటికి కూడా ఎక్కడ కూడా ఏ చెరువును కూడా పూర్తిగా రక్షించినటువంటి దాఖలాలు మనకు కనబడటం లేదు. హైదరాబాద్ నగరంలో 44 చెరువులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. ఆ చెరువులు ఎక్కడున్నాయో ఆనవాళ్ళు కూడా కనబడటం లేదు. అట్లాగే 179 చెరువులు పాక్షికంగా కబ్జాలకు గురైనాయి. అయితే హైడ్రా ఏం చేస్తుందంటే ఎక్కడో పేదవాళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు ఎవడో మోసం చేస్తే మోసపోయి అక్కడ ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటే ఆ పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఇల్లు కులకొడుతుంది. కానీ ఎవడైతే కబ్జాదారుడు ఉన్నాడో, ఎవడైతే కబ్జా చేసి లేఅవుట్ చేసి అమ్ముకున్నాడో వాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు సేఫ్టీగా ఉంటున్నారు. ఈ యొక్క హైడ్రా సంపన్నుల జోలికి రాజకీయ నాయకులు కబ్జాలు చేసి ఫామ్ హౌజులు కట్టుకున్న కాడ లేకపోతే హైరైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకున్న కాడ వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళినటువంటి సందర్భం ఇప్పటివరకు మనం చూడలేదు. ఇటీవల కాలంలో మనం ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దివ్యానగర్ అని ఉంది. ఆ దివ్యానగర్లో 1990లో సింగరేణి కార్మికులు వాళ్ళు తట్టమోసి జీవితాంతం తట్టమోసి వాళ్ళు కష్టపడి అక్కడ కొనుక్కుంటే 30 సంవత్సరాలు గడిచిన తర్వాత అది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రభుత్వ భూమిని మేము కబ్జాదారుల నుంచి రక్షించినామని చెప్పి ఒక 100 ప్లాట్లకు వచ్చి హైడ్రా ఫినిషింగ్ వేయటం జరిగింది. వాళ్ళు కబ్జాదారులు కాదండి, వాళ్ళు బాధితులు. వాళ్ళు కొనుక్కున్నారు. 30 సంవత్సరాల వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇతర డిపార్ట్మెంట్లు ఏం చేస్తుంది, వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసింది, ప్రభుత్వమే వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఇచ్చింది, ప్రభుత్వమే వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చింది. ఇంకెవరిని నమ్మాలి? మరి ఇవాళ నువ్వు ప్రభుత్వ భూమి అంటున్నావు అంటే లోపం ఎవరిది? రెవెన్యూ డిపార్ట్మెంట్దా, కొనుగోలుదారుడుదా, అమ్మకందారుడుదా, లేదా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్దా, పర్మిషన్ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీలదా, మున్సిపాలిటీదా? ఎవరిది ఎవరు ఇక్కడ మోసపోతున్నది? ఎవరు నష్టపోతున్నారు? ఎవరు ధనాన్ని కోల్పోయారు? జీవితాంతం కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనాన్ని ఎవడైతే కబ్జాదారుడు ఉన్నాడో వాని మీద నువ్వు ఎందుకు చర్య తీసుకోవట్లేవు? వాని మీద చర్యలు తీసుకొని వానికి జైలు శిక్ష పడేటట్లుగా నువ్వు ఎందుకు చట్టం చేయట్లేవు? ఆ చట్టం చేయండి, రేపు నుంచి కబ్జాలు జరగవు. అసలు రెవెన్యూ అధికారి అనేవాడు తప్పు చేయకుండా ఉంటే అసలు భూ సమస్యలు రానే రావు. అసలు తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి? రెవెన్యూ అధికారులు చేసేటటువంటి తప్పిదాల వల్లనే అనేక సమస్యలు, ఇట్లాంటి భూ అక్రమదారులకు అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చేది కూడా రెవెన్యూ అధికారులే, ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేది కూడా రెవెన్యూ అధికారులే, లేదా చెరువుల చుట్టూ పర్మిషన్స్ ఇచ్చేది కూడా మున్సిపల్ శాఖనో హెచ్ఎండిఏనో, లేతే అవన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖను బాధ్యత వహించాలి. కానీ కొనుగోలుదారుడిని బాధితుడిగా వాని మీద వాని జీవితం సర్వనాశనం చేసినట్టే కదా. ఒక విధంగా వాళ్ళ ఇళ్ళని కూల్చివేస్తే జీవితకాలం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినట్టే. ఒకవేళ మీకు ఆ చెరువులను రక్షించాలని ఆశయం ఉంటే, లేకపోతే ఆ ప్రభుత్వ భూములను రక్షించాలనేటువంటి లక్ష్యం ఉంటే మీరు చేయాల్సింది ఏంది? 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకు నష్టపరిహారాన్ని కట్టించి, ఎవడైతే కబ్జాదారుడు వాడు ప్లాట్లు చేసి అమ్ముకున్నాడో లేకపోతే భవనాలు కట్టి అమ్ముకున్నాడో వాని దగ్గర నుంచి రికవరీ చేసే విధానాన్ని తీసుకురండి. వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకునేటట్టుగా ఒక చట్టాన్ని తయారు చేస్తే తప్ప భవిష్యత్తులో ఇట్లాంటి భూ సమస్యలకు ఆస్కారం ఉండదు. లేదంటే ఇది రొటీన్గా నడిచిపోతూనే ఉంటుంది.